సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే కంటిన్యూషన్ అయింది. కంటిన్యూగా 3 డేస్ నుంచి అయితే మార్కెట్ పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు 67 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 25,935 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 208 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 84,273 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 42 పాయింట్లు నెగిటివ్నే క్లోజ్ అయింది. 60,626 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా చూసుకున్న నెగిటివ్లోనే క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ చూసుకుంటే 1.56% నెగిటివ్లోనే క్లోజ్ అయ్యడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 2% ఇంచుమించు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.53 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఓవరాల్గా మార్కెట్లన్నీ కూడా అంటే అన్నీ ఒక ఐటీ సెక్టార్లో ఆల్రెడీ డ్రాగ్ మనం చూసాం మొన్న. తర్వాత మిగతా అన్ని సెక్టార్లు కూడా కొంచెం పాజిటివ్నే ఉండడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ సెక్టార్లను మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఐటీ సెక్టార్ వచ్చేసి 105 పాయింట్లు పాజిటివ్నే ఉంది. ఆటో సెక్టార్ వచ్చేసి 381 పాయింట్లు పాజిటివ్నే ట్రేడ్ అవ్వడం జరిగింది. పిఎస్యు బ్యాంక్, తర్వాత ఫార్మా అండ్ తర్వాత చూసుకుంటే హెల్త్ కేర్, వీటికి సంబంధించిన తప్ప మిగతా అన్నీ కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు సెన్సెక్స్లో కూడా చూసుకుంటే ఎటర్నల్ కానీ టాటా స్టీల్, మహేంద్ర అండ్ మహేంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహేంద్ర షేర్లు అయితే దారుణంగా అంటే బాగా ప్రధానంగా లాభపడ్డాయని చెప్పాలి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ కూడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు కూడా నష్టపోయాయని చెప్తారు. ఓవరాల్గా ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆఫ్టర్ ఎఫ్టీఏ ట్రేడ్ డీల్ తర్వాత అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ యూరోపియన్ యూనియన్ తర్వాత మార్కెట్ అయితే కొంచెం సెంటిమెంట్ కలిసి వచ్చింది. తర్వాత యుఎస్తోని అంటే 50% ఉన్న టారిఫ్లు అయితే 18%కి చేరడం అనేది కూడా మార్కెట్కి బాగా కలిసి వచ్చిన అంశం. ఓవరాల్గా Q3 రిజల్ట్స్ కూడా అన్ని కంపెనీలకి Q3 రిజల్ట్స్ అనేటివి కూడా మనకు బాగా కలిసి వచ్చిన అంశం. సో ఓవరాల్గా రిజల్ట్స్ బాగా రావడం, ఆ తర్వాత వివిధ డీల్స్ పెట్టుకోవడం, తర్వాత కెనడాతో కానీ, అరేబియన్ కంట్రీస్తో కానీ, గల్ఫ్ కంట్రీస్తో కానీ మనము ఒక ట్రేడ్ అనేది కంటిన్యూ జరగడం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే బాగా కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. సో ఓవరాల్గా కంటిన్యూగా 3 డేస్ నుంచి అయితే మార్కెట్లు అయితే పాజిటివ్నే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు మనము అంటే స్టార్టింగ్ అయితే మంచి పాజిటివ్ ఉన్నాయి. ఓవరాల్గా నెగిటివ్లోకి వెళ్ళినా సరే మళ్ళీ పాజిటివ్నే క్లోజ్ అవ్వడం అయితే మనం నిఫ్టీలో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా బ్యాంక్కి సంబంధించిన ఇంచుమించు ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. అంటే నెగిటివ్ -42 పాయింట్లు నెగిటివ్నే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో అయితే కంటిన్యూగా 3 రోజుల నుంచి అయితే పాజిటివ్నే క్లోజ్ అయినాయి. ఈరోజు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. రిజల్ట్స్ యొక్క ప్రభావం, కంపెనీ యొక్క ప్రభావం అయితే మార్కెట్ పైన ఖచ్చితంగా ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నదైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? ముఖ్యంగా మనకు చూసుకుంటే గోల్డ్ పెట్టుబడులు ఎందులో బెటర్ అనేది చూస్తుంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఉంటాయి. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి. తర్వాత డిజిటల్ గోల్డ్, తర్వాత ఫిజికల్ గోల్డ్. సావరిన్ గోల్డ్ బాండ్స్లో చూసుకుంటే మనకు ఎస్జీబీలో చూసుకుంటే వడ్డీ ప్లస్ ధర లాభం, ట్యాక్స్ ఎఫిషియెంట్ అనేది కూడా ఉంటుంది. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్లో స్టాక్ మార్కెట్ ద్వారా సులభంగా కొనవచ్చు. ఇది చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. డిజిటల్ గోల్డ్ అంటే చిన్న మొత్తాలలో ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికే. తర్వాత డిజిటల్ గోల్డ్ అయితే అంటే పేటిఎం కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, వివిధ అంటే గ్రోలో కానీ ఎందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఫిజికల్ గోల్డ్ వచ్చేసి నగలు కానీ, కాయిన్స్ కానీ, తర్వాత మేకింగ్ ఛార్జెస్ లేకుండా స్టోరేజ్ కోసం తీసుకునేది ఏమైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకు సిల్వర్ ఈటీఎఫ్లు వచ్చేసి రిటైల్ ఇన్వెస్టర్లకు అయితే చాలా బెటర్ అని చెప్తున్నారు. సేఫ్ ఆప్షన్ అని అయితే చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. తర్వాత డిజిటల్ సిల్వర్ అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు పేటిఎంలో కానీ చిన్న మొత్తంలో అయితే డిజిటల్గా మనం బై చేయొచ్చు. తర్వాత ఫిజికల్ సిల్వర్ వచ్చేసి కాయిన్స్ కానీ, బార్లు కానీ స్టోరేజ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత సిల్వర్ ఫీచర్స్ కూడా ఉంటాయి, కాకపోతే హై రిస్క్లో ఉంటాయి. ట్రేడర్స్ మాత్రమే వీటిని ఎక్కువగా బై చేస్తారు. కాబట్టి సిల్వర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే సిల్వర్ ఫీచర్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత బెస్ట్ స్ట్రాటజీ అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కువగా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముఖ్యంగా ఎక్స్పర్ట్ చెప్పేది అంటే గోల్డ్లో 60% ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత 40% వచ్చేసి సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గోల్డ్
అంటే పెరగడం గోల్డ్ కూడా కొంచెం మెల్లగా స్లోగా ఉంటుంది. అంటే పడిపోవడం కూడా ఒక రోజు 7%, 8% అంతే ఉంటుంది. కాకపోతే సిల్వర్ పెరిగినా ఒక 20-30% పెరుగుతుంది. పడిపోవడం కూడా ఒక 20-30-40% కూడా పడిపోవడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు. సిల్వర్లో అయితే 40%, గోల్డ్లో 60% చేస్తే బెటర్ అని చెప్తున్నారు. సిప్ విధానంలో కంటిన్యూగా అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అంటే మంత్లీ కొంచెం గోల్డ్ కానీ సిల్వర్ కానీ సిప్లు చేస్తే మాత్రం ఈటీఎఫ్లు చేస్తే మాత్రం మంచి లాభాలని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత డిసిప్లిన్ ముఖ్యంగా అంటే మనకు ఎంతవరకు కావాలి, మనకు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎంత లాభం కావాలనేది ఖచ్చితంగా చూసుకోవాలి. దాన్ని బట్టి అయితే ఎగ్జిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అంటే చాలా లాంగ్ టర్మ్లో ఒక 10 సంవత్సరాలు అలా పెట్టుకుంటే ఓకే, కానీ షార్ట్ టర్మ్లో అయితే ఎంబడే ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వాలి. ఇంతకుముందు సిల్వర్ చూశారు 400% ప్రాఫిట్ వచ్చింది, ప్రజెంట్ అయితే 200% మైనస్ అయిపోయింది. సో అలా మొత్తం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ పోకుండా జాగ్రత్తగా లాంగ్ టర్మ్లో పెడితే సిప్ విధానంలో పెడితే మాత్రం మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్లో చూసుకుంటే గోల్డ్ 60%, సిల్వర్ వచ్చేసి 40%. జనరల్గా ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎందులో ఎక్కువ పెడితే బెటర్ అని అడుగుతున్నారు. సో ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు గోల్డ్ 60 అండ్ సిల్వర్ 40.